హలో వ్యూవర్స్, ఈరోజు మనం ట్వింక్లింగ్ వాటర్ మెలన్ ఫైనల్ పార్ట్ గురించి చెప్పుకోబోతున్నాం. డిస్క్రిప్షన్ లో ఫస్ట్ 7 పార్ట్స్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ఉంది. ఒకవేళ మీరు చూడకపోతే వెళ్ళి చూసేయండి. లాస్ట్ వీడియోలో మనం యూనియో కూడా టైం ట్రావెల్ చేసి వచ్చిందని ట్రైన్ లో తెలుసుకున్నాడని చెప్పుకున్నాం. అప్పటి వరకు తనని సీగ్యోంగ్ అని అనుకునేవాడు. సో ఇద్దరు షాకింగ్గా సర్ప్రైజింగ్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఈచన్ వచ్చి వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్స్ని చూసి అవి ఏంటి అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ కంగారుగా వాటిని వాళ్ళ పాకెట్స్లో పెట్టేసుకుని ట్రైన్ ఒక చిన్న స్టేషన్లో ఆగి ఉంటే దిగిపోతారు. ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు డెస్టినేషన్లో దిగిన తర్వాత ఈచన్ వాళ్ళకి కాల్ చేసి ఇదేమైనా మూవీ షూటింగ్ అనుకుంటున్నారా, అలా దిగి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడానికి ఆ స్టేషన్లో ట్రైన్స్ కూడా ఆగవు, నేను చెప్పేంత వరకు అక్కడే ఉండండి అని వాళ్ళ మీద అరిచి కాల్ కట్ చేస్తాడు. యూనియో అక్కడే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటారు. యూనియో తను సీగ్యోంగ్ వాళ్ళ కూతురని ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. యూనియోల్ గురించి అడిగితే తను ఈచన్ చుంగా వాళ్ళ ఫ్యూచర్ సన్ అని చెప్తాడు. అప్పుడు తను ఇంకా షాకింగ్ గా ఫీల్ అవుతుంది. యూనియోల్ ఈచన్ గురించి చెప్పి తన యాక్సిడెంట్ జరగకుండా కాపాడేశాను అని యూనియోకి చెప్తాడు. అప్పుడు యూనియో ఇంతమంది ఉండగా మన ఇద్దరిని ఎందుకు 1995 లోకి పంపించారు అంటే డెఫినెట్ గా మన ఇద్దరికి ఏదో ఒక లింక్ ఉండే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. ఇంతలోనే ఈచన్ వాళ్ళని పిక్ చేసుకోవడానికి మిస్టర్ జొనాథన్ ని పంపించి ఉంటాడు. అక్కడే ఆయన యూనియోని చూసి సీగ్యోంగ్ అనుకుంటాడు. యూనియోకి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఆయనే అని తెలీదు. ఆయన్ని నార్మల్ గా పలకరిస్తూ ఉంటుంది. సీగ్యోంగ్ కి వాళ్ళ నాన్న తనని చిన్నప్పుడే వదిలేశాడు అని చాలా కోపంగా ఉండేది. కానీ ఈసారి మాత్రం యూనియో నార్మల్ గా పలకరించేసరికి కొంచెం సర్ప్రైజ్ అవుతాడు. తర్వాత ఆయన వాళ్ళని కాటేజ్ దగ్గర దింపేస్తారు. ఆ కాటేజ్ వాళ్ళ ఫ్రెండ్ దే కావడంతో అక్కడికి ఆయన కూడా వచ్చి ఉంటాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ బ్యాండ్ మెంబర్స్ ని కలవడానికి వెళ్తే ఈచన్ కోపంగా కూర్చొని ఉంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం సాంగ్ లిరిక్స్ రాయడానికి వాళ్ళకి ఏం ఐడియాస్ రాకపోవడం వల్ల ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. యూనియోల్ని చూసిన ఈచన్ తనని బయటకు తీసుకెళ్లి ఇందాక ట్రైన్ లో చూసిన మొబైల్ గురించి అడిగితే అది ఒక లేటెస్ట్ ఫారెన్ బ్రాండ్ వాయిస్ రికార్డర్ అని కవర్ చేస్తాడు. లోపలేమో సీగ్యోంగ్ 2023లోని ఫేమస్ సాంగ్స్ ని వాళ్ళ బ్యాండ్ మెంబర్స్ కి పాడి వినిపిస్తూ ఉంటుంది. బయట నుంచి ఇది విన్న యూనియోల్ పరిగెట్టుకుంటూ వచ్చి నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అని సీగ్యోంగ్ ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. చుంగా ఏమో వాళ్ళ డ్రెస్ ని డిజైన్ చేస్తూ ఉంటే ఈచన్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి 1 అవర్ బ్రేక్ తీసుకుని బైక్ రైడ్స్ కి వెళ్దామని అడిగితే అప్పుడే అక్కడికి ఈచన్ ఒక క్యూట్ కిటన్ ని తీసుకొచ్చి తనకిస్తాడు. అక్కడే కాసేపు వాళ్ళిద్దరూ కూర్చొని టైం స్పెండ్ చేస్తారు. 1 అవర్ తర్వాత వాళ్ళందరూ కలిసి మళ్ళీ మీట్ అయ్యి సాంగ్ ని కంపోజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. పక్కనే చుంగా యూనియోకి తను డిజైన్ చేసిన పోస్టర్ ని చూపిస్తుంది. అది చాలా బాగుంది అని యూనియో సైన్ లాంగ్వేజ్ లో చెప్తుంది. అప్పుడు చూంగా నువ్వు ఎప్పుడు సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నావు అని అడిగితే నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నా అని చెప్తుంది. ఆ నైట్ మొత్తం ఈచన్ మేల్కొని కంపోజ్ చేసిన మ్యూజిక్కి లిరిక్స్ కూడా రాసేస్తాడు. అది అందరికీ కూడా బాగా నచ్చేస్తుంది. నెక్స్ట్ డే దాన్ని ప్రాక్టీస్ కూడా చేస్తారు. తర్వాత ఆఫ్టర్నూన్ బీచ్ లోకి వెళ్ళి ఆ రోజు అంతా ఫన్నీగా గడుపుతారు. తర్వాత ఈవినింగ్ అందరూ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఈచన్ చుంగాని ఇంటి దగ్గర వదిలి వెళ్తూ ఉంటే చుంగా వాళ్ళ స్టెప్ మదర్ వచ్చి తనతో కొంచెం మీన్ గా మాట్లాడితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత చుంగాని ఆమె చెంప మీద కొట్టి నైట్ ఇంటికి రాలేదని, అలాగే ఇంటి ముందు సైన్ లాంగ్వేజ్ యూజ్ చేసి మా పరువు తీస్తున్నావా అని తనని మళ్ళీ కొడుతుంది. అప్పుడు చుంగా ధైర్యంగా సైన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ తనని తిరిగి కొడుతుంది. అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. తర్వాత తన రూమ్ లోకి వెళ్ళి ఈచన్ కి హెల్ప్ చేయమని ఫ్యాక్స్ చేస్తూ ఉంటే ఫ్యాక్స్ మెషిన్ ని విరగొట్టి తనని యాటిక్ రూమ్ లో బంధిస్తుంది. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి తనని వాళ్ళ నాన్న ఇంట్లో లేనప్పుడు ఆ చిన్న యాటిక్ రూమ్ లోనే చాలా రోజులు లాక్ చేసి పెట్టేది. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలియకుండా చూసుకునేది. పాపం చూంగా అక్కడే ఏడుస్తూ ఆ చీకటి గదిలోనే తన మనసులో ఉన్న వాటన్నింటినీ వాల్ మీద పెయింట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈసారి కూడా చేస్తుంది. తర్వాత యూనియోల్ సీగ్యోంగ్ తో డిన్నర్ చేసి ఇంటికి వెళ్తే చూంగాని లాక్ చేసిందని తెలుసుకుని అక్కడ పని చేసి వాళ్ళ దగ్గర కీస్ తీసుకుని ఆ రూమ్ లో చిన్నప్పటి నుంచి చూంగా పడిన సఫరింగ్స్ అంతా చూసి ఏడుస్తాడు. తర్వాత తనని రూమ్ లోంచి బయటకు తీసుకెళ్తుంటే వాళ్ళందరూ ఆపడానికి ట్రై చేస్తారు. కానీ యూనియోల్ వాళ్ళ స్టెప్ మదర్ కి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి చూంగాని ఈచన్ వాళ్ళ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తాడు. అక్కడ యూనియోల్ వాళ్ళకి జరిగిందంతా చెప్తే ఈచన్ కోపంతో అలాగే బాధతో ఏడుస్తూ వెళ్లి చూంగాకి నేను ఉన్నాను అని చెప్పడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు యూనియోల్ వద్దు అని తనని ఆపుతాడు. లోపల వాళ్ళ గ్రాండ్ మదర్ తనకి ఫ్రెష్ అవ్వమని చెప్పి తనతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆమె అంత ప్రేమగా చూస్తూ ఉండడంతో చూంగా ఒక్కసారిగా ఏడ్చేస్తుంది. తర్వాత ఆ నైట్ చూంగా ఈచన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. తర్వాత రోజు యూనియోకి యూనియోల్ చూంగా గురించి జరిగిందంతా చెప్తాడు. అలాగే వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతున్నానని కూడా చెప్తాడు. వాళ్ళ అన్న హన్ యూన్హో అని పేరు చెప్తే యూనియో స్టాప్ అయ్యి మీ బ్రదర్ యూన్హోనా అని అడుగుతుంది. అవును అంటే యూన్హోని నాకు సైన్ లాంగ్వేజ్ నేర్పించింది, అలాగే కోడా అనే వర్డ్ ని కూడా నేర్పించింది తనే అని చెప్తుంది. అప్పుడే యూనియోల్కి ఒకసారి యూన్హో కూడా యూనియో గురించి తనకి చెప్పుంటాడు. అది గుర్తొచ్చి తను యూనియోనే అని షాక్ అవుతాడు.
నెక్స్ట్ యూన్యూ వచ్చి నువ్వు ఈచన్కి యాక్సిడెంట్ జరగకుండా కాపాడావని చెప్పావు కదా, కానీ అది స్ప్రింగ్ ఫెస్టివల్ ముందు రోజు కాదు అని తనతో చెప్తుంది. నీకెలా తెలుసు అంటే నాకు యూన్హో చెప్పాడు అంటుంది. అంటే ఈచన్కి హియరింగ్ లాస్ అయ్యే యాక్సిడెంట్ ఇంకా జరగలేదు. యాక్సిడెంట్ జరిగింది నేషనల్ హాలిడే రోజు. యూన్యూ 1995లోకి రాకముందు స్ప్రింగ్ ఫెస్టివల్ ముందు రోజు జరిగిన గొడవ వల్ల అందరూ డిస్బాండ్ అవుతారు. అలాగే ఈచన్ నేషనల్ హాలిడే రోజు మాజుతో తను సగం కంపోజ్ చేసిన సాంగ్ ని మిస్టర్ జొనాథన్ కి చూపించాలని తనతో రమ్మని పిలుస్తాడు. కానీ మాజు వేరే వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోతాడు. అయినా సరే ఈచన్ ఒకడే ఆయన్ని కలవడానికి వెళ్తే మిస్టర్ జొనాథన్ ఈ రోజు కుదరదు, నాకు వేరే గెస్ట్ వచ్చారు అని చెప్పి పంపించేస్తాడు. ఆ రోజు ఒక పిల్లవాడిని తప్పించిపోయి స్పీడ్ గా వస్తున్న కార్ కింద పడి ఈచన్ కి యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడే తనకి చెవులు వినిపించకుండా పోతాయి. ఈ స్టోరీ అంతా యూన్యూ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాజు చాలా రోజుల తర్వాత ఈచన్ని చూసి మాట్లాడడానికి ట్రై చేస్తే ఈచన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. వాళ్ళ మీద కోపంతో కాదు, తనని వాళ్ళ ఫ్రెండ్స్ జాలీగా చూడడం ఇష్టం లేక. అందుకే వాళ్ళతో అన్ని కనెక్షన్స్ కట్ చేసుకుని ఉంటాడు. అదంతా చూసిన యూన్హో మాజు దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ స్టోరీ మొత్తం చెప్తాడు. యూన్హో అది నవెల్గా రాస్తే అక్కడే ఉన్న యూన్యూ చూసి అప్పుడు యూన్హో ఇది మా నాన్న ఒరిజినల్ స్టోరీ అని చెప్తాడు. ఈ విషయం అంతా యూన్గ్యోల్కి చెప్తుంది. సో యాక్సిడెంట్ డేట్ ఇంకా జరగలేదు అని ఇద్దరు షాక్ అవుతారు. అది నేషనల్ మెమోరియల్ డే రోజు జరుగుతుందని గుర్తించి యూన్యూ వాళ్ళ ఇంట్లో రేపు యాక్సిడెంట్ జరగకుండా ఎలా అయినా ఆపాలని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈచన్ వాళ్ళ నానమ్మ ఏమో ఆ రోజు చూంగాని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. చూంగాతో కమ్యూనికేట్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంటే ఈచన్ ఒక డైనింగ్ టేబుల్ మీద రొటేటబుల్ స్లేట్ ని చేయించి ఇంటికి తీసుకొస్తాడు. తర్వాత ఇద్దరు బ్లాంకెట్స్ ని వాష్ చేస్తూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత ఈచన్ గిటార్ ని తీసుకుని ఒక సాంగ్ ని కంపోజ్ చేస్తూ ఉంటాడు. యూన్గ్యోల్ నైట్ ఈచన్ ఇంటికి వస్తూ ఉంటే ఇద్దరు పోలీస్ ఐడి కార్డ్ చూపించి చూంగాని తీసుకొచ్చేసినందుకు అరెస్ట్ చేస్తున్నామని కార్లో తీసుకెళ్తారు. కానీ వాళ్ళు పోలీసులు కాదని యూన్గ్యోల్కి వెంటనే తెలిసిపోతుంది. వాళ్ళని పంపించింది ఈచన్ వాళ్ళ స్టెప్ మదర్. తనకి ఒక డాక్యుమెంట్ చూపించి అందులో నేనే చూంగాని మనీ కోసం కిడ్నాప్ చేశాను అని సైన్ చేయమని బెదిరిస్తూ ఉంటారు. సైన్ చేసిన తర్వాత అతన్ని ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కి అప్పగించాలనుకుంటూ ఉంటారు. ఆ రోజు చూంగా వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి యాటిక్ రూమ్ కీస్ తీసుకుని అక్కడ చూంగాని కట్టేసిన తాళ్లు, తను వేసిన డ్రాయింగ్స్ అన్ని చూసి అప్పటి వరకు తను పడిన టార్చర్ గురించి అంతా తెలుసుకుంటాడు. తర్వాత పని వాళ్ళందరినీ ఫైర్ చేసి ఆమెని కొట్టి ఇంట్లోంచి తన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోమంటాడు. కానీ ఆమె అది యాక్సెప్ట్ చేయకుండా యూన్గ్యోల్ చూంగాని కిడ్నాప్ చేశాడని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి యూన్గ్యోల్ వస్తాడు. యూన్గ్యోల్ చూంగా వాళ్ళ నాన్నకి ఇదంతా ముందే ఫ్యాక్స్ పంపిస్తాడు. ఆయన యూన్గ్యోల్ ని సేవ్ చేయడానికి పోలీసులని పంపించి ఇంటికి తీసుకురమ్మంటాడు. అప్పుడు ఆమె ట్యాక్స్ కట్టకుండా లంచాలు తీసుకుని స్కూల్ ఫండ్స్ ని బ్లాక్ మనీగా చేంజ్ చేసిందని చూంగా వాళ్ళ నాన్న సాక్ష్యాలు చూపించి ఇంటి నుంచి వెళ్ళిపోమంటాడు. తర్వాత యూన్గ్యోల్ ఈచన్ కి కాల్ చేసి చూంగాని వాళ్ళ ఇంటికి తీసుకురమ్మంటే ఈచన్ తీసుకెళ్తాడు. చూంగా రిలక్టెంట్ గా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్లి ఈచన్ వాళ్ళ నాన్న సపరేట్ రూమ్ లో కూర్చొని మా నాన్నమ్మకి సైన్ లాంగ్వేజ్ రాదు, అయినా చూంగాతో ఈ రోజంతా హ్యాపీగా గడిపింది. నా ఫ్రెండ్స్ కి కూడా రాదు, అయినా వాళ్ళందరూ చూంగాతో బాగానే కమ్యూనికేట్ అయ్యారు. మనం ప్రేమించే వాళ్ళ కోసం ఆ మాత్రం కూడా చేయలేకపోతే ఎలా అని ఈచన్ తన దగ్గర ఉన్న సైన్ లాంగ్వేజ్ బుక్ ని వాళ్ళ నాన్నకి ఇచ్చి దాన్ని చూసైనా నేర్చుకుని చూంగాతో కమ్యూనికేట్ అవ్వమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈచన్ యూన్గ్యోల్ కి తను కంపోజ్ చేసిన సాంగ్ ని వినిపించి అది తన యూత్ కి డెడికేట్ చేయాలని అనుకుంటున్నానని చెప్తాడు. తర్వాత నైట్ మొత్తం ఇద్దరు ఆ సాంగ్ ని కంప్లీట్ చేసి నిద్రపోతారు. నెక్స్ట్ ఈచన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి ఈ రోజు తనతోనే ఉండి బయటకు వెళ్లకుండా చూసుకోవాలని చెప్తాడు. సో ఈచన్ కూడా ఓకే అంటాడు. యూన్గ్యోల్ యూన్యూని యాక్సిడెంట్ జరిగే ప్లేస్ కి వెళ్లి యాక్సిడెంట్ అవ్వకుండా చూడాలంటే యూన్యూ అలాగే చేస్తుంది. తర్వాత తను సీక్యూంగ్ ని మిస్టర్ జొనాథన్ ప్లేస్ నుంచి వాళ్ళ అమ్మ రావడం అంటే సీక్యూంగ్ రావడం చూస్తుంది. అమెరికాలో ఉండాల్సిన సీక్యూంగ్ ఎందుకు ఇక్కడ ఉంది అని యూన్యూ ఆలోచిస్తూ యూన్గ్యోల్ కి కాల్ చేసి రమ్మని పిలుస్తుంది. అప్పుడే యూన్గ్యోల్ కి మిస్టర్ జొనాథనే మిస్టర్ వైవా అని తెలిసి పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తాడు. మాజు అదే టైంలో నిన్న నైట్ రికార్డ్ చేసిన మ్యూజిక్ క్యాసెట్ ని మిస్టర్ జొనాథన్ కి చూపించడానికి తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఈచన్ వద్దు, యూన్గ్యోల్ ఎవరికి ఈ క్యాసెట్ ని వినిపించొద్దు అని చెప్పాడు. సో ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటే మాజు వినకుండా ఆ ఫుట్పాత్ మీద వెళ్తూ ఉంటారు. సేమ్ ప్లేస్ లో యూన్గ్యోల్ ని ఒక కార్ వచ్చి డాష్ ఇవ్వబోతుంటే అది చూసిన ఈచన్ తనని పక్కకి నెట్టపోయి తనే కార్ కింద పడిపోతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన యూన్యూ కార్ నంబర్ ని నోట్ చేసుకుంటుంది. అది చూంగా వాళ్ళ స్టెప్ బ్రదర్. వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడని యూన్గ్యోల్ మీద కోపంతో అతన్ని చంపాలనుకుంటారు. ఫస్ట్ నుంచి స్టాప్ చేయాలనుకున్న యాక్సిడెంట్ లాస్ట్ కి జరిగిపోతుంది. నెక్స్ట్ ఈచన్ కి ఆపరేషన్ చేసిన తర్వాత అతనికి చెవులు వినిపించకుండా పోతుంది. యూన్యూ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడుతుంది. తర్వాత ఆ రోజే యూన్యూకి వివలావిడ షాప్ మాస్టర్ కాల్ చేసి ఈ రోజు 2 మూన్స్ అపియర్ అవుతాయి, మీరు దాన్ని మిస్ అయితే ఇంకెప్పటికీ 2023లోకి చేరుకోలేరు, 1995లోనే ఉండిపోతారు అని చెప్తాడు. యూన్యూ ఈచన్ ని ఇలాంటి సిచ్యువేషన్ లో వదిలి రాలేను అంటే యూన్యూ అతనికి నువ్వు నీ చేతనైంది చేశావు, పైగా మీ అమ్మ ఫేట్ ని కూడా మార్చావు, ఇక మిగిలింది గాడ్ కి వదిలేసి అంత మంచి జరుగుతుంది అని నచ్చ చెప్తుంది.
అప్పుడు యూంగ్యూల్ ఈచాన్ని చివరిసారిగా కలిసి ఏడుస్తూ గుడ్ బై చెప్పి వెళ్తాడు. చుంగా వాళ్ళ నాన్న ఈచాన్ యాక్సిడెంట్ తెలుసుకుని చుంగాని అమెరికాకు పంపించి ఇంకెప్పుడు తిరిగి రాకుండా అక్కడే కాలేజ్ అడ్మిషన్ చేయాలని, అలాగే ఈచాన్ మెడికల్ అండ్ కాలేజ్ బిల్స్ ని అన్ని చూసుకోవాలని తన అసిస్టెంట్ కి చెప్తాడు. ఆ రోజు నైట్ 2 మూన్స్ అపియర్ అయ్యి డోర్ ఆఫ్ టైమ్ ఓపెన్ అవుతుంది. యూంగ్యూల్ కి లావిడా మ్యూజిక్ షాప్ కనిపించి అందులో తన గిటార్ ని తీసుకుని 2023లోకి వచ్చేస్తాడు. అలా డోర్ లోంచి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అతనికి మిస్టర్ జొనాథన్ ఓల్డ్ ఏజ్ లో కనిపిస్తాడు. అంటే వీళ్ళని టైం ట్రావెల్ చేసి 1995లోకి తీసుకెళ్ళింది అతనికి చిన్నప్పుడు మ్యూజిక్ నేర్పించిన మిస్టర్ వీవా అని అర్థమవుతుంది. 2023లో వచ్చి చూస్తే చూంగా వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉంటాడు. అదేంటి నేను ఇక్కడే ఉన్నాను అనుకుంటూ బయటకు వెళ్ళి చూస్తే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపిస్తుంది. అంటే ఈచాన్ చుంగాని ఫారిన్ లోనే చదివించి వాళ్ళ మ్యారేజ్ చేసి బిజినెస్ ని చూసుకోమని వాళ్ళకి అప్పగించుంటాడు. 2023లో చూంగా ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ అయి ఉంటుంది. అలాగే యూంగ్యూల్ వాళ్ళ స్పైక్ 9 బ్యాండ్ చాలా ఫేమస్ అయి ఉంటుంది. అలాగే ఈచాన్ తన ఫ్రెండ్స్ అందరితో కూడా కలిసే ఉంటాడు. యూంగ్యూల్ తన బ్యాండ్ తో పర్ఫామ్ చేస్తూ ఉంటే వచ్చి తనకు కనిపిస్తుంది. అలా తను యూన్యూ కోసం మధ్యలోనే పర్ఫార్మెన్స్ ని స్టాప్ చేసి బయటకు పరిగెట్టుకుంటూ వెళ్తాడు. స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.